హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. ఈరోజు మనం మోహన రాగం అనే నవల 4వ భాగాన్ని వినేద్దామండి. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు ప్రభాకరం ఆఫీసు నుండి వస్తూనే, నీలా, కస్తూరమ్మ గారు నిన్ను తీసుకురమ్మన్నారు, తయారవు వెళ్దాం అన్నాడు. ఇప్పుడా అంది. కొత్త చోటుకి వెళ్ళాలంటే నీలవేణికి ప్రాణం మీదకొచ్చినట్లుగా ఉంటుంది. అందులో ఆవిడని చూసిన గుర్తు కూడా లేదు. ఎప్పుడైనా ఇదే టైంలో వెళ్ళాలి. ఇప్పుడేగా వచ్చావు, సెలవు రోజు ఎప్పుడైనా వెళ్దాంలే, తప్పించుకోబోయింది. ఆవిడ మోహన్తో ప్రత్యేకించి కబురు చేశారు. బాగుండదు, తయారవు అని కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. నీలవేణి ఎవరితోటి సినిమాకి వెళ్ళదు. కుటుంబంతో నెలకి 1 తప్పితే 2 సినిమాలకి కానీ వెళ్ళే అవకాశమే లేదు. అలా వెళ్ళినప్పుడు భార్య ముభావం అతనికి తెలియంది కాదు. వదిన గారిని అలా చూసేసరికి నీలవేణి ముడుచుకుపోతుంది. చెల్లెల్ని అప్పుడప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్తే మంచిదని అతను అనుకున్నాడు. కస్తూరమ్మ గారు వచ్చినప్పటి నుండి గౌరీని తీసుకొని వెళ్ళాలని నళిని అనుకుంటోంది. బేబీకి జ్వరం రావడంతో వెళ్ళడానికి లేకపోయింది. బేబీకి జ్వరం తగ్గింది. ఇంకా రేపో ఎల్లుండో గౌరీని తీసుకొని వెళ్ళాలని అనుకుంటోంది. ఇప్పుడు నీలవేణిని భర్త తయారవ్వమంటుంటే గౌరీతో త్వరగా తయారవ్వమని చెప్పి భర్తకి కాఫీ కప్పు అందిస్తూ అంది. గౌరీని కూడా తీసుకెళ్ళండి, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని ఎన్నోసార్లు అంది. బేబీ జ్వరంతో తీసుకెళ్ళలేకపోయాను. ప్రభాకరం మనసులో ఎటువంటి ద్వేషం లేదు కాబట్టి అతను సరే అన్నాడు. గౌరీ కూడా వస్తుందనేసరికి నీలవేణికి ధైర్యం వచ్చింది. గౌరీ చనువుగా మాట్లాడగలదు అని సంతోషించింది. వాళ్ళు వెళ్ళేసరికి మోహన్ ఇంకా రాలేదు. ప్రభాకరం నీలవేణిని, గౌరీని మా చెల్లెలు మరదలు అని పరిచయం చేశాడు. ఎప్పుడో చిన్న పిల్లలప్పుడు చూశాను, ఎంత పెద్దదైంది. నీలవేణి భుజం మీద చెయ్యి వేసి అభిమానంగా అంది. మీ వదిన రాలేదేం అని అడిగింది. నీలవేణి పెదవి విప్పేలోపు గౌరీ అందుకుంది. బేబీకి జ్వరం అండి, 2-3 రోజుల్లో వస్తుందిట. అలాగా, కూర్చోండి అంది. వీళ్ళు వచ్చిన 10 నిమిషాలకి మోహన్ వచ్చాడు. ప్రభాకరాన్ని చూస్తూనే ఎంత సుదినం అంటూ అప్పుడే నీలవేణిని చూసి ఆశ్చర్యపోయాడు. నీలవేణి వస్తుందని అతను అనుకోలేదు. మోహన్ నీలవేణిని చూస్తుంటే గౌరీ మోహన్ని ఆరాధనగా చూసింది. పక్కన గౌరీని కూడా చూసి ప్రభాకరం మీదకి చూపులు మళ్లించాడు. మా అమ్మ వస్తే గాని మా ఇంటికి రాకూడదన్నమాట అంటూ పూర్తి చేశాడు. నీలవేణి రాక అతనికి చాలా సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలుగజేసింది. నువ్వు ఎప్పుడైనా రమ్మని ఎరుగుదువా? నువ్వు రమ్మంటేనే నేను రోజు వస్తున్నానా? వెంటనే మోహన్ అన్నాడు. ఆ రాక తన కోసమే అని గౌరీ మనసులో మురిసిపోతుంది. నువ్వు వచ్చి తీరాల్సిందే దబాయింపుగా అన్నాడు ప్రభాకరం. ఎందుకో సంతోషాన్ని అదిమి పెడుతూ అన్నాడు మోహన్. ఎందుకంటే దానికి కారణమేం లేదంతే అంటూ ప్రభాకరం నవ్వేశాడు. కస్తూరమ్మ గారు గౌరీతో పాటు నీలవేణి కూడా నవ్వింది. మొదటిసారి నీలవేణి నవ్వు చూడాలనిపించింది మోహన్కి. ఓ పావుగంట కూర్చున్నాక ప్రభాకరం, ఇప్పుడే ఓ అరగంటలో వస్తాను, ఈ పక్క వీధిలోనే నా కొలిగి ఉన్నాడు అంటూ వెళ్ళిపోయాడు. మోహన్ కళ్ళు విప్పి నీలవేణికేసి చూశాడు. తల్లి అడిగిన వాటికి బుద్ధిమంతిరాలులా జవాబులిస్తోంది. ఆవిడ నీలవేణి నాన్నగారి మంచితనం గురించి చెప్తోంది. ఆయన ధర్మరాజు, కలలో కూడా ఆయన్ని మర్చిపోలేం. కాగడా వేసి వెతికినా అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఎక్కడా కనబడడు. కస్తూరమ్మ గారు నీలవేణితోనే ఎక్కువగా మాట్లాడడం గౌరీకి చిరాకేసింది. అయినా ఈ పెద్దావిడితో ఏం మాట్లాడాలి అని విసుక్కుంది. మోహన్తో, మీ తోట చూపించండి అంటూ లేచి నిలబడుతూ, పెద్ద తోట ఏం లేదు, ఉన్నదే కొద్ది జాగా, మీకు కావాల్సినన్ని పూలు కోసుకోండి అన్నాడు. గౌరీతో వెళ్ళడం ఇష్టం లేక మోహన్ రానందుకు నిరుత్సాహం కలిగిన కస్తూరమ్మ గారి మాటలు బోరు కొడుతుంటే ముందు వాకిట్లోకి వెళ్ళింది. కస్తూరమ్మ గారు నీలవేణి అక్కయ్యల గురించి అడుగుతోంది. ఆవిడ అడిగిన వాటికి విసుగు లేకుండా జవాబులిస్తోంది. తల్లితో అంత ఓపికగా మాట్లాడుతున్న నీలవేణిని చూస్తున్న మోహన్కి నీలవేణికి ఆ రోజు తన ప్రవర్తన కోపం తెప్పించిందని అనుకున్నాడు.
అలా అయితే త్వరగానే అసలు విషయం చెప్పేయడం మంచిదనుకున్నాడు. నీలవేణి ఇంత బాగా మాట్లాడగలదని అతను అనుకోలేదు. కస్తూరమ్మ గారు లేచి వంటగదిలోకి వెళ్ళింది. నీలవేణి ఇబ్బందిగా కూర్చుంది. నీలవేణి, మోహన్ మృదువుగా పిలిచాడు. నెమ్మదిగా తల ఎత్తింది నీలవేణి. నా మీద మీకు కోపం వచ్చిందా? ఎందుకో చెప్పాల్సింది మీరు. అతను కుర్చీలో ముందుకి వంగుతూ అడుగుతున్నాడు. మీ గార్డెన్లో గులాబీలన్నీ కోసేశాను అంటూ ఒడి నిండా పూలతో గౌరీ వచ్చింది. అతను నిరుత్సాహంగా వెనక్కి వాలిపోయాడు. నీలవేణితో ప్రభాకరం ఇంట్లో మాట్లాడడానికి అస్సలు ఉండదు. ఎంత పనిలో ఉన్నా నలిని ఏదో ముందుకు పుంచుకుపోయినట్లు వచ్చేస్తుంది. నీలవేణి పెదవి విప్పి మాట్లాడడమే గగనం. మల్లెపూలో చామంతిలో కోసేసినట్లు ఒడి నిండా అన్ని పూలు దోపేస్తుందని అతను ఊహించినైనా ఊహించలేదు. మోహన్ తప్పనిసరిగా నవ్వాడు. గౌరీ కస్తూరమ్మ గారిని ఓ ప్లాస్టిక్ కవర్ అడిగి దాంట్లో పూలన్నీ పోసింది. నిరుత్సాహం కలిగిన మోహన్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతను ప్రభాకరం వచ్చే వరకు బయటికి రాలేదు. ఇంటికి వచ్చాక గౌరీని అడిగింది నళిని. ఆవిడ ఏమంది అని. చచ్చిపోయిన మీ మామగారిని నిమిషానికి 100 సార్లు పొగిడింది. నాకు బోర్ కొట్టి గార్డెన్లోకి వెళ్ళిపోయాను. నళిని నుదురు కొట్టుకుంది. ఇలాంటి తెలివి తక్కువ పని ఇంకెప్పుడు చేయకు అంది. ఇంకా ఆవిడేం చేస్తుంది? చాలా ధైర్యంగా అంది గౌరీ. ఎందుకైనా మంచిది, కాస్త తెలివిగా ప్రవర్తించు అంది. భర్తకి నీలవేణి మోహన్ విషయంలో ఆశ ఉందని చెప్పలేదు. గౌరీ తెచ్చిన గులాబీలు తలలో తృప్తిగా పెట్టుకొని మిగిలినవి పళ్ళెంలో అలాగే వదిలేసింది. నళిని అట్టే ఆలస్యం చేయదలుచుకోలేదు. ఆ రాత్రి అంతా బాగా ఆలోచించి మర్నాడు భర్త ఆఫీసుకు వెళ్ళాక బేబీని తీసుకొని మోహన్ ఇంటికి వచ్చింది. కస్తూరమ్మ గారు ఎప్పటిలా సాదరంగా ఆహ్వానించింది. కులాసాగా ఉన్నారా? మీరు వచ్చినప్పటి నుండి వద్దామని బేబీకి జ్వరం రాలేకపోయాను. తన ఆలస్యానికి కారణం చెప్పింది. గౌరీ చెప్పింది. ఇప్పుడు తగ్గింది కదా. ఏం బేబీ, బాగా అల్లరి చేస్తున్నావా? బేబీ బుగ్గ పునుముతూ అంది. నళిని వాళ్ళ అమ్మాయి గురించి అందరినీ పేరు పేరున అడిగింది. తర్వాత అసలు విషయంలోకి వచ్చింది. మోహన్కి పెళ్లి చేయరా? నా ఇష్టం ఏముంది నళిని, నేను చేసుకోమనే చెప్తున్నాను. ఈ రోజుల్లో పిల్లలు వింటారా అంది. మీరు చెప్పాలి, మోహన్ మీ మాట వినాలి అని క్షణం ఆగి, మా గౌరీని మీరు చూశారు కదా, మోహన్కి ఇవ్వాలనుంది. గౌరీకి అతనంటే చాలా ఇష్టం. మీ దగ్గర గౌరీ ఉందంటే ఇంకా మాకు నిశ్చింత. ముద్దు ముచ్చట్లు తీరటంతో మా వాళ్ళు ఏ లోపం చేయరు. మీరు ఎలా అంటే అలాగే జరుపుతారు అంది. కస్తూరమ్మ గారు కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయింది. తర్వాత అంది, నాదేముంది, మోహన్తో చెప్తాను. నాదేముంది అనకండి, మీరు తప్పకుండా ఒప్పించాలి. పిల్లని మోహన్ ఎరుగును కదా, వాడికి ఇష్టమైతే నాకు అభ్యంతరం ఏమీ ఉండదమ్మా నళిని. వాడు త్వరగా ఒక ఇంటివాడు అవ్వాలని కోరుకుంటున్నాను అంది. కాసేపు కూర్చుని నళిని కస్తూరమ్మ గారికి మరో మాట చెప్పి వెళ్ళిపోయింది. కస్తూరమ్మ గారు నళిని వెళ్ళాక చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. గౌరీని ఆవిడ క్రితం రోజే చూసింది. అన్నం అంతా పట్టి చూడనక్కర్లేదన్నట్లు గౌరీ దగ్గర ఒద్దిక లేదని ఆవిడ గ్రహించేసింది. ఆవిడకి ఒక్కసారిగా దిగులుగా అనిపించింది. మోహన్ అభిష్టాన్ని ఆవిడకి కాదనే ఉద్దేశం లేదు. కానీ ఆవిడ మోహన్వి తన కంటి వెలుగుగా చూసుకుంటోంది. ఆ వెలుగులో ఒక జీవితం తెల్లవారాలి. అంతకన్నా ఆవిడకి కోరికలు ఏం లేవు. ఆడపిల్లలకి కట్నాలిచ్చి పెళ్లి చేసినా ఇచ్చినదంతా ఈ ఒక్క కొడుకు మీద లాగాలుగా కూడా ఆవిడకి లేదు. కొడుకు రాగానే ఆవిడ నళిని వచ్చిన సంగతి చెప్పింది. అతను తెల్లబోయాడు. కొడుకు గౌరీ ఒకరినొకరు ఇష్టపడే ఉంటారని మాట నిలవడం కోసం తనతో చెప్పిందేమో అని మొదట అనిపించినా ఇప్పుడు కొడుకు ముఖంలోకి చూసేసరికి అదేం కాదనిపించింది. ఆ విషయం ఎందుకొచ్చింది? ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ అడిగాడు. ఆ విషయం చెప్పడానికే వచ్చింది. వాళ్ళ అన్నయ్యకి ఉత్తరాలు రాస్తానంది. ఈ ఉద్దేశం వాళ్ళ మనసులో ఉందని అతను ఊహించినా లేదు. నీకు పిల్ల నచ్చిందా? కొడుకు అభిప్రాయం తెలుసుకోవాలని అడిగింది. నీకు నచ్చిందా? ఎదురు ప్రశ్న వేశాడు. చేసుకునేది నువ్వు. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఆ అమ్మాయి మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు. అయినా ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను.
తీరా వాళ్ళ అన్నయ్యలని రప్పిస్తుందేమో. ఎలా చెప్తావో త్వరగా చెప్పే. ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. ఇప్పుడప్పుడే కాదంటావేమిటి? ఇంకెప్పుడు చేసుకుంటావు? మోహన్ మాట్లాడలేదు. ఏరా మోహన్, మాట్లాడవేం? తల్లి రెట్టించడంతో మంచి అమ్మాయిని చూడు, అలాగే చేసుకుంటాను అంటూ నవ్వాడు. మంచి అమ్మాయి అంటే ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. ముందు ఈవిడ మళ్ళీ ఆ సంగతి ఎత్తకుండా చూడు, నా పెళ్లి సంగతి తర్వాత అనేసి గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ విషయాలు ఇంట్లో మాట్లాడుకుంటూనే ఉంటారని, అందుకే నీలవేణి తనతో అంత దూరంగా ఉంటుందని అతనికి అనిపించింది. అందులో ఆ రోజు స్టేషన్లో తన ప్రవర్తన, ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు విని నీలవేణి తనని ఓ రౌడీ కిందో, నిలకడలేని వాడి కిందో జమకట్టి ఉంటుందని అనుకున్నాడు. వారం 10 రోజుల తర్వాత నళిని భర్తతో అంది, మీరు ఎంత నన్ను కానట్టు ఉన్నా నాకు అడగక తప్పదు. మీరు ఒకసారి మోహన్ని కదిపి చూడండి. నేను కస్తూరమ్మ గారితో చెప్తే ఆవిడ ఏ సంగతి చెప్పడం లేదు. ఒకవేళ మన వాళ్ళు ఎవరూ చెప్పకుండా నేను చెప్పానని ఏమో. మా అన్నయ్యలకి ఉత్తరం రాద్దామంటే తీరా వాళ్ళు వచ్చిన దాకా ఉండి పని అవ్వకపోతే ప్రయాణం ఖర్చులు దండగ చేశానని నన్ను తిట్టుకుంటారు. మోహన్కి ఆవిడ సుముఖంగా ఉంటే మా అన్నయ్యకి ఉత్తరం రాస్తాను. నువ్వు కస్తూరమ్మ గారిని అడిగావా? అతను తెల్లబోయాడు. అవును. అతని ముఖంలోని ఆశ్చర్యాన్ని చూస్తూ మళ్ళీ అంది, మీరు అడగడానికి మొహమాటం. అతని తరపున ఆవిడ పెద్ద కదా, కట్నం విషయం కూడా అతనికన్నా ఆవిడే నిర్మోహమాటంగా చెప్తోందని అడిగాను. నువ్వేమీ అనుకోనంటే ఒక మాట అడుగుతాను. ఏమిటి? అది ఏమిటా అనుకుంటూ. గౌరీ పెళ్లి గురించి అంత తాపత్రయం పడుతున్నావు. నీకన్నా పెద్దవాళ్ళు మీ అన్నయ్యలు అక్కలు ఉండగా నీల పెళ్లి విషయంలో ఒక్కసారి కూడా నాతో అన్నావా? నీలకు నేను ఒక్కడినే అన్నయ్యని. గౌరీకి 3 అన్నలు ఉన్నారు కదా. అంటే మీ ఉద్దేశం? మధ్యలోనే కస్సుమంది. మోహన్ని ఈ విషయంలో మొహమాటంలో పెట్టుకోదలుచుకోలేదని అది వరకే చెప్పాను. మీ చెల్లెలకి సంబంధం చూసుకుంటే ఎంత కట్నం అయినా తను ఇస్తానంది మీ అక్కయ్య. అలా గౌరీకి పెళ్ళి కుదిరితే నేను కానీ మీ అక్కయ్యలు కానీ ఇవ్వగలమా? మీ బావగారు మీ అక్కయ్య గీసిన గీతలు దాటరు కాబట్టి ఆవిడ అంత ధైర్యంగా చెప్పారు. మిమ్మల్ని డబ్బు సహాయం చేయమనటం లేదు. నోటి మాటకి కూడా మీరు మొహం చూసుకుంటున్నారు. నన్ను మాట అనే ముందు మీ సంగతి కాస్త చూసుకుంటే మంచిది. మీకు మీ చెల్లెలు ఎంతో, నాకు మా చెల్లెలు అంత కాదా? రోషంతో ముక్కుపుటాలు అదురుతుండగా అంది. నాకు అందరూ సమానం కాబట్టే గౌరీ అక్క కొన్నాళ్ళు నీ దగ్గర ఉంటాను అని రాయగానే వెంటనే రమ్మని రాయమని అన్నాను. వెంటనే నువ్వు ఉత్తరం రాశావు, టెలిగ్రామ్ ఇచ్చి మీ అన్నయ్య బండి ఎక్కించాడు. గౌరీ రాకకి నేను సంతోషించానే కానీ బాధపడలేదు. నీలా వస్తుందని అనేసరికి నువ్వు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు గుర్తు చేశావు. నిన్ను ఏమైనా అన్నానా? ఇన్నాళ్ళు నీలని అక్కయ్య దగ్గర ఉంచడానికే మోమాట పడ్డాను. అలాంటి వాడిని అక్కయ్య కట్నం డబ్బు ఇస్తానన్నంత మాత్రాన నేను పుచ్చుకుంటానా? నాకు శక్తి ఉన్నంత వరకే వెళతాను. మీ అక్కయ్య దగ్గర నేను అట్టే పెట్టమన్నానా? జీతం కట్టిన వాళ్ళం తిండి పెట్టలేమా? నళిని కోపంగా అంది. అమ్మా నాన్న చిన్నప్పుడే పోవడంతో బెంగ పెట్టుకోకుండా పిల్లలతో కలిసిపోతుందని అక్కయ్య దగ్గర ఉంచాను. ప్రతిదానికి పెడార్థం ఎందుకు తీస్తావు? నేనేం పెడార్థాలు తీయడం లేదు. మీరే నా ప్రతి మాటకి పెడార్థాలు తీస్తున్నారు. చెప్పేటప్పుడు అందరూ సమానమే అంటారు. ఆ సమానత్వం చేతల్లో చూపించాలి. నళిని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిన వైపు చిరాగ్గా చూడడం మినహా అతనేం చేయలేకపోయాడు. నీలవేణి వచ్చిన దగ్గర నుండి నళినికి చాలా చిరాకు ఎక్కువైంది. అది అతనికి తెలుసు. ఏమన్నా అయింటే గాక గొడవలు పెరుగుతాయని, ఇంకా నీలవేణి బాధపడుతుందని ప్రభాకరం సర్దుకుపోతున్నాడు. త్వరలో చెల్లికి పెళ్లి చేసేయడం మంచిదని ప్రభాకరానికి అనిపించింది. అతనికి అనుభవం లేదు. అక్కా బావగారికి చెబుదామంటే వాళ్ళింట్లోనే పెళ్లికి ఎదిగిన 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళే ఉత్తరాల్లో ఎక్కడైనా పెళ్లి కొడుకులు ఉంటే చెప్పు అని రాస్తారు. ఒక్కోసారి ప్రభాకరానికి అనిపిస్తుంది, ఈ దేశంలో ఆడపిల్లలే ఎక్కువ ఉన్నారా అని. ఆడపిల్లలు గల వాళ్ళకున్న ఆరాటం, కంగారు మగపిల్లలు గల వాళ్ళకి ఉండదని అతనికి ఇంకా తెలియదు. అతను కట్నం తీసుకోలేదు. పిల్ల ప్రభాకరానికి నచ్చింది. కుటుంబం మంచిదని తండ్రి అనుకున్నాడు. కట్నం వీళ్ళు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభాకరానికి ఇది కొత్త అనుభవం. 2-3 ఫ్రెండ్స్కి పెళ్లి కొడుకుల సంగతి చెప్పాడు. ఏమైనా ఉంటే చెప్తామన్నారు వాళ్ళు. నళినికి ఎలాగైనా ఈ సంబంధం గౌరికి కుదర్చాలని పట్టుదల పెరిగింది.
నళిని ఎంత చమత్కారంగా ప్రవర్తించినా లాభం లేకపోయింది. నళిని పదే పదే పెళ్లి విషయం కదపడంతో కస్తూరమ్మ గారు చాలా ఇబ్బందులు పడిపోయింది. మోహన్ గౌరీకి ఇష్టం లేదంటున్నాడు. కాదంటే ప్రభాకరం ఏమనుకుంటాడు? అతని భార్యని పంపాడని ఆవిడ అనుకుంటోంది. వాళ్ళ తండ్రి దయాధర్మం మీద తన కుటుంబం గట్టెక్కిన సంగతి ఆవిడ కలలో కూడా మర్చిపోదు. అస్తమానం నళిని అడుగుతుంటే కాదని ఎలా ముఖం మీద చెప్పాలో అర్థం కావటం లేదు ఆవిడకి. ఓ రోజు నళిని విషయం తేల్చుకుందామని గట్టి నిర్ణయంతో వచ్చింది. కాసేపు మామూలు విషయాలు మాట్లాడి, మా పెద్దన్నయ్యని రమ్మని రాస్తానండి. మా అన్నయ్యకి చెప్పడం మర్యాద కదా. మీతో ఉన్న చనువు కొద్దీ నేను చెప్పాననుకోండి, మీరు ఎంత కట్నం అంటే అంతా ఇస్తారు. లాంఛనాలు కూడా మీరు కూడినట్టే జరిపిస్తారు. నాది పూచి. అదేం మాటమ్మా నళిని, ఎవరు చెప్తే ఏమిటి? నేను మోహన్తో చెప్పాను. వాడు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోనంటున్నాడు మెల్లగా అందావిడ. అదేం ఆశ్చర్యంగా అని. మొదలు అందరూ ఇలాగే అంటారు. మంచి ఉద్యోగం, బాధ్యతలు తీరిపోయాయి, ఇంకా పెళ్లి వాయిదా వేయడం ఎందుకు? మనం ఒక అంగీకారానికి వచ్చేస్తే కొద్ది రోజులు ఆగమంటే ఆగుతారండి. ఆశ చావని నళిని అంది. నేను అదే చెప్పానమ్మా. వాడికి కూడా పెళ్ళి అయిపోతే నాకు నిశ్చింత. ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా నిశ్చింతగా 10 రోజులు ఉండవచ్చును. నా బాధ్యత తీరిపోతుంది. కానీ వాడు వినటం లేదు. ఇప్పట్లో పెళ్లి మాట ఎత్తవద్దని చెప్పేశాడు. ఏమిటో ఇప్పటి పిల్లలు, తనకి తోచిందే గాని చెప్పింది వినరు అంది. నళిని చాలా నిరుత్సాహం కలిగింది. భర్త కలుగజేసుకోకపోయినా తనే ఈ సంబంధం సెటిల్ చేయాలి అనుకుంది. ఒకవేళ కట్నం ఎక్కువ కావాలని కస్తూరమ్మ గారే ఇలా దాటేస్తుందేమోనన్న అనుమానం కలిగింది. పైకి మాత్రం పోనీలేండి, అతనికే ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం అని వచ్చేసింది. నళిని మోహన్ని అడిగేయాలనుకుంది. మోహన్ చాలా మంచివాడని, ఆవిడకే కట్నం ఆశతో ఈ వంక పెట్టి ఉంటుందని అనుకుని ఆవిడ తన మామగారి దయార్థం మీద బ్రతికింది. తన చెల్లెల్ని కట్నం తీసుకోకుండా కోడల్ని చేసుకోవడం ఇష్టం లేక, కట్నం తీసుకోకుండా ఉండలేక ఈ విషయం కొడుకు వరకు చేయనీయలేదని అభిప్రాయపడింది. వెంటనే తిరిగి వచ్చిన అక్కగారికేసి ప్రశ్నార్థకంగా చూసింది గౌరి. ఆవిడకి కట్నం ఆశ బాగా ఉంది. మోహన్ని అడిగేస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది. అన్ని విషయాలు చెప్తే గౌరీ ఎక్కువ నిరాశపడుతోందని. 4 రోజుల తర్వాత మోహన్ వచ్చినప్పుడు నళిని అదృష్టం బాగుండి ప్రభాకరం ఇంకా ఇంటికి రాలేదు. ఆ అవకాశం నళిని వదులుకోదలుచుకోలేదు. మాటల్లో అడిగేసింది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలన్నట్టు ఇంకెప్పుడు చేసుకుంటారు? మేమంతా పప్పన్నం కోసం ఎదురు చూస్తుంటే. తన మాటకి మోహన్ తెల్లబోయాడు అనుకుంది. అతను వెంటనే అన్నాడు, ఇలా కొన్నాళ్ళు హాయిగా బ్రతకనీయండి. ఇప్పటి నుండి ఆ బాదరబందీ పెట్టుకోదలుచుకోలేదు. మొదట నళిని అలా అడిగినందుకు ఆశ్చర్యపడినా నవ్వుతూ తేల్చేశాడు. ఈ విషయం ఇంకా నళిని సాగదీయకుండా తన అభిప్రాయం చెప్పేసి తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. నళినికి ఇంకా కారణాలు అడగడానికి కూడా లేకపోయింది. ప్రభాకరానికి యాక్సిడెంట్ జరిగింది. ఆ విషయం ఇంటి వారబ్బాయి చెప్పగానే నళిని, గౌరీ కంగారుగా వెళ్ళిపోయారు. అప్పటికి నీలవేణి స్నానం చేస్తోంది. ఇంట్లో ఏదో హడావిడి ఏడుపు గొంతు వినిపించేసరికి ఏమిటో అర్థం కాక కంగారుతో అక్కడి నుండి వదిన గారిని పిలిచింది. జవాబు లేకపోవడంతో గౌరీని పిలిచింది. ఎవరూ పలకలేదు. కంగారుగా తెమిలి బయటకు వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. బయట వాకిట్లో ఇంటావిడ పక్కవాట వాళ్ళు ఉన్నారు. నీలవేణి వాళ్ళని అడిగితే అసలు సంగతి చెప్పారు వాళ్ళు. ఏ హాస్పిటల్ అండి? నీలవేణి చెప్పులేసుకుంటూ అడిగింది. నీలాకి ఏడుపు వచ్చేసింది. ఏమోనమ్మా, మేము ఆ కంగారులో అడగలేదు అన్నారు. నీలవేణి అచేతనంగా నిలబడిపోయింది. తను అన్నిసార్లు పిలిచింది. వదనకి ఆ కంగారులో తోచకపోతే గౌరీ అయినా చెప్పలేదేమిటి? ఇప్పుడు తను ఎక్కడికని వెళ్తుంది? తోసుకొచ్చే దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద నొక్కిపట్టింది. దిగులుగా మాట పలుకు లేకుండా నిలబడిన నీలవేణిని చూసేసరికి పక్కవాట ఆవిడకి జాలేసింది. వెళ్తూ ఆ అమ్మాయికి చెప్పకుండా వెళ్ళడం ఏమిటి? ఆ అమ్మాయికి మాత్రం కంగారుగా ఉండదు అంది. మరి మీరు చెప్తారండి. ఆ కంగారులో ఏం తోస్తుంది? ఆ వార్త వినగానే మన గుండె ఆగిపోయింది ఎదురింటావిడ అంది. ఆవిడకి నళినికి చాలా స్నేహం. మీ వాళ్ళు వచ్చే వరకు మా ఇంట్లో వచ్చి కూర్చో అమ్మాయి, పొయ్యి మీద పప్పు ఏమైందో అంటూ ఆవిడ వెళ్ళిపోయింది. ఉన్నవాళ్ళు కూడా ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నీలవేణి లోపలికి వచ్చేసింది.
ఎంత నిగ్రహించుకుందామనుకున్నా కళ్ళల్లో నీళ్లు ఊరుతూనే ఉన్నాయి. ఇంట్లోకి బయటికి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతోంది. టాక్సీ చప్పుడు వినిపించిందంటే వీధిలోకి ఒక్క ఉదుటన పరిగెత్తుకొస్తోంది. ప్రతి వాహనం గేటు దాటి వెళ్ళిపోతుంటే దిగులుగా వెనక్కి వస్తోంది. గేటు ముందు స్కూటర్ ఆగింది. నీలవేణి గబగబా బయటకొచ్చింది. మోహన్ స్కూటర్ స్టాండ్ వేసి గేటు తీసుకొని లోపలికి వస్తున్నాడు. మోహన్ని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయే నీలవేణి అతనికి ఎదురొస్తూ, అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందట, గొంతు స్వాధీనం తప్పింది. ఇంకా పైన చెప్పలేనన్నట్లుగా ఆగిపోయింది. తనకి అంత దగ్గరగా ఉన్న నీలవేణిని క్షణంసేపు రెప్పవాల్చకుండా చూశాడు. ఇదేం గ్రహించే స్థితిలో లేదు నీలవేణి. కంగారు లేదు. మీకు తెలుసా? ఏ హాస్పిటల్లో చేర్పించారు? ఆతృతగా అడిగింది. పెద్ద దెబ్బలేం తగల్లేదు. మీరు కంగారు పడతారని నేను వచ్చాను. వాళ్ళు ఓ అరగంటలో వచ్చేస్తారు, నీలవేణిని చూస్తూ అన్నాడు. వాళ్ళు అరగంటలే వచ్చేస్తారన్నా నీలవేణికి కంగారు తగ్గలేదు. ఏ హాస్పిటల్లో చెప్పండి, నేను అన్నయ్యను చూడాలి. ఏం లాభం? మీరు అలా వెళ్ళేసరికి వాళ్ళు ఇటు వస్తారు. మీ ఇష్టం, తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను అన్నాడు ధైర్యం చెప్తూ. ఏం చేయాలో తోచినట్టుగా అలాగే నిలబడిపోయింది. మీరేం కంగారు పడొద్దు, ముందు మీరు కూర్చోండి, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే. అతని మాటలు నీలవేణి చెవిన ఎక్కడం లేదు. ఇంతలో పక్కవాట ఆవిడ వచ్చింది. వస్తూనే, ప్రభాకరానికి యాక్సిడెంట్ అయిందట, ఈ పిల్ల కంగారు పడుతోంది పాపం, ఏ ఆసుపత్రో కనుక్కొని ఈ అమ్మాయిని తీసుకెళ్ళు నాయనా అంది. నేను ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నానండి, చిన్నగా దెబ్బలు తగిలాయి, ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పాడు. అలాగా, పోనీలే పాపం, లేచిన వేళ మంచిది, తేలికపడ్డ మనసుతో అంది. కూర్చో నీలవేణి, కంగారు లేదంటున్నాడుగా అంది. నీలవేణి యాంత్రికంగా కూర్చుంది. వచ్చిన ఆవిడ వెళ్లకుండా అక్కడే కూర్చొని కబుర్లు మొదలెట్టేసింది. ఆవిడ తిష్ట వేసేసరికి చిరాకు పడ్డ మోహన్ ఆవిడ గోత్రం అది అడిగేసరికి ఒళ్ళు మండింది. పెద్దావిడ ఏమీ అనలేక చచ్చినట్లు జవాబులిస్తున్నాడు. నీలవేణికి ఇవేమీ వినిపించడం లేదు. మాటి మాటికి వీధి గుమ్మం కేసి చూస్తోంది. ఇంటి ముందు టాక్సీ ఆగింది. నీలవేణి పరుగులాంటి నడకలోకి వీధిలోకి వెళ్ళింది. నళిని టాక్సీ దిగి భర్తకి చేయి అందిస్తోంది. ప్రభాకరం చేతికి నుదుటికి కట్లు ఉన్నాయి. నీళ్లు నిండిన కండ్లతో అన్నయ్య అంది. చిన్న దెబ్బలమ్మా, ఎందుకంత కంగారు పడతావు అభిమానంగా అన్నాడు. నీలవేణికి దుఃఖంతో మాట రావడం లేదు. అన్నగారి చేయి పట్టుకొని తనే లోపలికి తీసుకెళ్ళింది. మోహన్ లేచి 2 దిండ్లు ప్రభాకరం కూర్చోవడానికి అనువుగా అమర్చాడు. నీలవేణి లోపలికెళ్ళి వేడివేడి కాఫీ చేసి తీసుకొచ్చింది. మోహన్ కాసేపు కూర్చొని సాయంత్రం వస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ప్రభాకరం 2 రోజులు చాలా బాధపడ్డాడు. నళిని ప్రభాకరం దగ్గరే కూర్చుంది. నీలవేణి ఇంట్లో పని అంతా తనే చేసింది. గౌరీ మోహన్ వస్తే అతని దగ్గరే ఉండేది. ఇది నళినే చెప్పింది. నువ్వు నచ్చలేదని మోహన్ అనలేదు. తల్లి దేవాంతకురాలు, మనం అనుకున్నంత అమాయకురాలు కాదు. కట్నం ఆశ పెరిగి ఉంటుంది. మనల్ని అడిగితే బాగుండదని కొడుకు మీద వంక పెట్టింది అంటూ ప్రోత్సహించింది. గౌరీకి నిజమే అనిపించింది. మోహన్ వస్తే కాఫీ చేసేది, నీలవేణి అయితే ఆ కాఫీని అందించేది గౌరీ. మోహన్ రాగానే వదనగారు చేసే హడావిడి, గౌరీ ఆరాటం నీలవేణి గ్రహించకపోలేదు. ఇంట్లో వాళ్ళు మోహన్ గురించి మాట్లాడుకోవడం కూడా ఇంచుమించుగా కుదిరినట్టే మాట్లాడుకునేవారు. ఇప్పుడు మోహన్ ఉన్న నీలవేణి అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదు. అన్నగారి దగ్గర కూర్చుంటుంది. నీలవేణితో మాట్లాడాలని మోహన్కి ఉంది. నీలవేణి కలివిడిగా మాట్లాడే రకం కాదు. మోహన్ తను మాట్లాడి చాలన్నా నళినో గౌరవ్ అక్కడే ఉంటారు. తను గౌరీని కాదన్నా వాళ్ళు కోపగించుకోనందుకు మోహన్ అమ్మయ్య అనుకున్నాడు. మొదట ప్రభాకరమే భార్య చేత అడిగించి ఉంటాడని అనిపించిన తర్వాత ఇది నళిని పనే అని గ్రహించేశాడు. ఆ రోజు మోహన్ రాగానే అక్కడే ఉన్న నీలవేణిని, నీలా, మోహన్కి కాఫీకి తీసుకురా అన్నాడు ప్రభాకరం. నీలవేణి లేచి వెళ్ళబోతుంటే, మంచినీళ్ళు కూడా తీసుకురండి మోహన్ అన్నాడు. మోహన్, నీలా చిన్నప్పటి నుండి తెలుసు, నీ ఎదురుగా గౌనులేసుకొని తిరిగింది, నీలని మీరు అనడం ఏమిటి ప్రభాకరం అన్నాడు. మోహన్ నీలవేణికేసి చూశాడు. అన్నగారి మాటకి క్షణం ఆగినా మామూలుగా లోపలికి వెళ్ళిపోయింది. నీలవేణి తత్వం అతనికి బోధపడడం లేదు. అంత మూడిగా ఎందుకుంటుందో అర్థం కాలేదు. చిన్నప్పుడు నన్ను చూసిన గుర్తు మీ చెల్లాయికి ఉండి ఉండదు. అయినా పెద్దవాళ్ళయ్యాక పరిచయం లేనప్పుడు ఏం బాగుంటుంది? అందరూ తలో చోట అయిపోయాం.
అందుకు పరిచయం లేదు. మోహన్ మాట్లాడలేదు. నీలవేణి అతనికి కాఫీ మంచినీళ్ళు ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. మోహన రాగం 4వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ.